హలో గాయస్, ఒక మంచి వ్యూ చూసినాం. చూడండి ఎంత బాగుందో. రోడ్ మధ్యలో వంతెన అనమాట. స్కూల్ రైట్. మంచి వ్యూ డిస్కవర్ చేసినాం. మంచి వ్యూ ఇది చూడండి, చాలా బాగుంది. ఇలా ఫిషెస్ కూడా ఉన్నాయంట. అయ్యో శశ్రీ గారు చెప్తారు. మాట్లాడండి, ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీరేమన్నా చెప్పండి. హలో గాయస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. దిస్ ఈస్ ద థర్డ్ డే ఇన్ గోవా అండ్ మేము వచ్చేసి ఇక్కడ అరంబల్ బీచ్లో ఉన్నాము. అరంబల్ బీచ్లో మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి స్వీట్ వాటర్ లేక్. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. సో చాలా ఎండగా ఉంది అక్కడ. అండ్ మేమున్న బీచ్ నుంచి అరంబల్ స్వీట్ వాటర్ లేక్కి వెళ్ళడానికి 1 కిలోమీటర్ వరకు ఉంది. ఇక్కడ మ్యాప్లో చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ అరంబల్ బీచ్ నుంచి అలాగే స్వీట్ వాటర్ లేక్కి వెళ్ళడానికి మనం బై వాకే ట్రావెల్ చేయాలి. బై బైక్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమీ ఉండవు. సో ట్రావెల్ చేయడానికి మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పడుతుంది. ఎందుకంటే ఆ రూట్ వచ్చేసి చాలా కంజెస్టివ్గా ఉందన్నమాట. సో వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. ఏం చూస్తున్నారు కదా, ఇక్కడ వెళ్ళే రూట్లో మనకి రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ చాలా ఉన్నాయి. స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టోన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ స్టోన్స్ వచ్చేసి ఇవే అండ్ చాలా బాగున్నాయి. దూరం నుంచి ఏమో కానీ దగ్గర నుంచి మాత్రం చాలా బాగున్నాయి వ్యూ మాత్రము. అండ్ స్వీట్ వాటర్ లేక్కి వెళ్ళే మధ్యలో ఈ స్టోన్ వ్యూ అనేది చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం సీ అండ్ స్టోన్స్ వ్యూ మాత్రం చాలా అసమ్గా ఉంది. అండ్ ఈ స్టోన్స్ అవి న్యాచురల్గా బిల్ట్ అయిన స్టోన్స్. మేము ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం, చాలా బాగా వచ్చాయి. అండ్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట స్వీట్ వాటర్ లేక్కి. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం షాపింగ్సే ఉన్నాయి వెళ్ళే దారిలో. అండ్ అన్ని బీచెస్ కంటే ఇక్కడ ఉన్న షాపింగ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు. అండ్ బార్గెనింగ్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ. చూస్తున్నారు కదా, రూట్ చాలా అంటే చాలా కంజెస్టివ్గా ఉంది. అండ్ వెళ్ళే రూట్లోనే చాలాసేపు పడుతుంది మనకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఎండ కూడా చాలా ఫుల్గా ఉంది. అరంబల్ బీచ్లో మనకి ఎక్కువగా ఫారెనర్స్ కనిపిస్తారు. సో అక్కడ చూస్తున్నారు కదా, ఫారెనర్ యోగా చేస్తున్నారు అనమాట అక్కడ.
స్వీట్ వాటర్ లేక్కి వెళ్ళడం చాలా అడ్వెంచరస్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం స్టోన్స్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. ఆ స్టోన్స్ కూడా చాలా స్లిప్పరీ ఉన్నాయన్నమాట. చాలా స్లిప్ అయిపోతుంది లెగ్ పెట్టగానే. అండ్ చూస్తున్నారు కదా, మేము స్టోన్స్ మీద నుంచి వెళ్తున్నాము అక్కడ. అండ్ చాలా అంటే చాలా రిస్కీగా ఉందండి. ఇంకా పడ్డామంటే అయిపోయింది అక్కడ. హమ్మయ్య! ఆ స్టోన్ జర్నీ అయిపోయాక మేము మాత్రం చాలా రిలాక్స్‌గా ఫీల్ అయ్యామండి. చాలా రిస్కీగా ఉండే ఆ జర్నీ మొత్తం అసలు. ఆ స్టోన్స్ చాలా భయమేసిందనమాట, ఎక్కడ కింద పడతామో అని చెప్పి. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అవన్నీ రెస్టారెంట్స్ అనమాట. అండ్ చాలా రిస్కీగా ఉంది ఈ జర్నీ మాత్రం. లెఫ్ట్ సైడ్ వ్యూ మాత్రం చాలా బాగుందండి, మొత్తం సీ. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఒక మిడిల్‌లో స్మాల్ పార్టీషన్ లెక్క ఉంది. అండ్ అది దాటి వెళ్ళాలన్నమాట స్వీట్ వాటర్ లేక్కి. అరంబెల్ బీచ్లో మనకి పారాగ్లైడింగ్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం చాలామంది ఎక్కువగా పారాగ్లైడింగే తీసుకుంటున్నారు. అండ్ చాలా బాగుంది. ఆ బీచ్ మొత్తం తిరిగి రావచ్చు పారాగ్లైడింగ్. చాలా పైనుంచి మాత్రం చాలా అవసరంగా కనిపిస్తుంది. మేము మాత్రం ఎక్కలేదు, చాలా భయం అన్నమాట. ఫైనల్లీ వీ రీచ్ ద స్వీట్ వాటర్ లేక్. చాలా బాగుంది. ఇంత అడ్వెంచర్ చేసిన తర్వాత స్వీట్ లేక్ చూడగానే మాకు చాలా రిలాక్స్ ఫీల్ వచ్చేసింది. చాలా బాగుందండి, ఒక ఐలాండ్ లెక్క. వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయినట్టు. అండ్ ఈ వాటర్ వచ్చేసి చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. డ్రింకింగ్ వాటర్ అనమాట, చాలా స్వీట్గా ఉంటాయి. అందుకని దీన్ని స్వీట్ వాటర్ లేక్ అన్నారనమాట. సో స్వీట్ వాటర్ లేక్ చూడడానికి ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ తీసుకున్నందుకు చాలా బాగుంది వ్యూ మాత్రం స్వీట్ వాటర్ లేక్. అండ్ స్వీట్ వాటర్ లేక్ వచ్చేసి స్వీట్గా ఉంటాయి వాటర్, అక్కడ వచ్చేసి ప్యూర్గా ఉంటాయి అన్నమాట. బీచ్లో లెక్క కాకుండా అక్కడ డ్రింకింగ్ వాటర్ లెక్క ఉంటుంది మనకి. సో ఈ ట్రావెలే కొంచెం ఇబ్బంది, కానీ లేకపోతే ఆ వ్యూ మాత్రం చాలా అవసరంగా ఉంటుంది. అండ్ అది ఒక ఐలాండ్ లెక్క ఉంటుంది అనమాట. ఆ లేక్ వచ్చేసి అక్కడ వరకే ఉన్నట్టు. ఆ లేక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వ్యూ మాత్రము. అండ్ అడ్వెంచరస్ జర్నీ అని చెప్పొచ్చు. చాలా కష్టపడ్డాం వెళ్ళడానికి మాత్రము. ఈవినింగ్ వరకు మేము అరంబల్ బీచ్లోనే స్పెండ్ చేసాము. అండ్ తర్వాత హోటల్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని, అండ్ అక్కడ హోటల్లో వచ్చేసి మొత్తం డెకరేషన్ చేశారనమాట. సో ఫుల్ ఆఫ్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ డిన్నర్ కోసం మేము బాగా బీచ్కి వచ్చాము. అక్కడ చూసారా, మొత్తం క్రాకర్స్ పేలుస్తున్నారనమాట. చాలా బాగుంది. డే 3 వచ్చేసి బాగా బీచ్లో కంప్లీట్ అయింది. దిస్ ఈజ్ అ డే 4 వ్లాగ్. అండ్ మేము వచ్చేసి ఇక్కడ అగోడా ఫోర్ట్లో ఉన్నాము. చాలా రష్ ఉందండి ఇక్కడ. అండ్ మేము వచ్చేసి ఈవినింగ్ టైంలో వెళ్ళలేదు, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళామన్నమాట.
సో చాలా రష్ ఉంది అండ్ లోపలికి వెళ్ళడానికి చాలా టైం తీసుకుందనమాట. అండ్ టికెట్ సెక్షన్ వచ్చేసి మొత్తం ఆన్లైన్ పెట్టేశారు. అండ్ కరోనా సిచ్యువేషన్ వల్ల అనుకుంటా ఆన్లైన్ పెట్టారు. సో అందుకనే ఒక సర్వర్ వర్క్ చేయక అలా చాలా టైం తీసుకుందనమాట లోపలికి వెళ్ళడానికి మాకు. కొడుతున్నా మా ఎండలు కొట్టారు ఎవరే ఎండ కొడితే ప్రాబ్లం, చలి పెడితే ప్రాబ్లం, ఏం చేయాలి చెప్పు. అగోడా ఫోర్ట్ ఒక హిస్టరీ వచ్చేసి ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్ 1612 ఆ ఇయర్లో ఈ సీ నుంచి మాండవి అనే నది వెళ్ళొచ్చంట అండి. అక్కడికి వెళ్ళే షిప్స్ కానీ బోట్స్ కానీ అన్నీ ఈ ఫోర్ట్కి వచ్చి వాటర్ని ఫిల్ చేసుకొని అండ్ స్టోరేజ్ చేసుకొని వాళ్ళు వెళ్తారంట. సో ఇది వచ్చేసి ఒక వాటర్ ప్లాంట్ లెక్క ఈ ఫోర్ట్. ఇక్కడ అన్నీ స్టోర్ చేసిన వాటర్ వాళ్ళు తాగడానికి అవన్నీ వాళ్ళు క్యారీ చేసుకొని ఈ ఫోర్ట్ నుంచి వాళ్ళ రూట్స్కి వెళ్తారనమాట. రోజు అన్ని బోట్స్ షిప్స్ ఈ మాండవి నది నుంచి ట్రావెల్ అయ్యే బోట్స్ షిప్స్ అవన్నీ వచ్చి ఇక్కడ వాటర్ని ఫిల్ చేసుకొని వాటి రూట్స్లో అవి వెళ్తాయి. సో పోర్చుగీస్లో అగోడా అనేది ఒక వాటర్ అనే నేమ్ అనమాట. లాంగ్వేజ్లో పోర్చుగీస్ అనే లాంగ్వేజ్లో వచ్చేసి ఇది అగోడా అనేది వాటర్ అనే నేమ్తో ఉన్నదన్నమాట. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, అది వచ్చేసి లైట్ హౌస్ అనమాట. అక్కడ నుంచి మనకి ఆ బీచ్లో నైట్ టైము లైట్ అనేది ఫస్ట్ అక్కడ లైట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు అది బెంచెస్ టైప్ అవన్నీ చూస్తున్నారు కదా, అవి బెంచెస్ కావు. దాని కింద ఒక ఆఫీస్ అనేది ఉండేదన్నమాట 1612 ఆ ఇయర్లో. అండ్ అక్కడికి లైటింగ్ ఎలా వెళ్ళేది అంటే అక్కడ ఒక చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. వాటిపైన ఆ మెష్ ద్వారా ఆ హోల్స్లలో ఆ లైట్ అండ్ సన్లైట్ అనేది వెళ్ళి అక్కడ మొత్తం లైట్ అనేది వచ్చేదన్నమాట ఆ ఆఫీస్లో. సో అవన్నీ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఆ లైట్ హౌస్ వచ్చేసేసి ఆ లైట్ హౌస్కి ఎలో లేదు పైకి వెళ్ళడానికి. అండ్ మనం కింద నుంచే ఆ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోటో షూట్స్ అవన్నీ కూడా ప్రొహిబిటెడ్ చేసేసారంట. ఎందుకంటే చాలా రిస్కీ కదా, ఇంకా సీ అండ్ చాలా ఫొటోస్ తీసుకునేటప్పుడు అవన్నీ చాలా రిస్క్ అని చెప్పేసి అవన్నీ తీసేశారు. ఇక్కడ వచ్చేసి మేము టిబెటన్ మార్కెట్ బాగా బీచ్ రోడ్లో ఉంది, అక్కడికి వచ్చామన్నమాట షాపింగ్ చేయడానికి ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం.
అండ్ ఇక్కడ హట్స్ ఉన్నాయి చూసారా, ఆ హట్ మాత్రం బాగుంది. లైట్ హట్ అనమాట, క్యాండిల్ మనం పెట్టాలి అక్కడ. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్ని బ్రాస్ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి, చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట అవి. అండ్ సమ్ చైన్స్, లాకెట్స్ అండ్ కీ చైన్స్ అవన్నీ ఒక స్టోన్స్లో వెరైటీ ఆఫ్ స్టోన్స్తో చేసి ఉంటాయి. అవన్నీ చాలా బాగున్నాయి, హ్యాండ్ మేడ్ అనమాట అవన్నీ. అందుకే చాలా కాస్ట్లీ కూడా, కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ. బాగా బీచ్ రోడ్లో చాలా కాస్ట్లీగా ఉన్నాయి ప్రతిదీ కూడా. అండ్ అక్కడ రైట్ సైడ్ చూస్తే అవన్నీ చైన్స్ అనమాట, అవన్నీ బీడ్స్ చైన్స్. అక్కడ దొరికి చిన్న స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బీడ్స్గా చేస్తారనమాట వాళ్ళు హ్యాండ్ మేడ్తో. సో అందుకే చాలా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి కోకోనట్ షెల్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అంట, చాలా బాగున్నాయి. అండ్ ఆ షెల్తో చిన్న బాల్స్ అండ్ బీడ్స్గా చేసి వాటిని హ్యాండ్ బ్యాగ్స్గా చేశారు. అండ్ ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్, చాలా బాగున్నాయి. అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆ ఎలిఫెంట్స్ అండ్ చిన్న టాయ్స్ చాలా బాగున్నాయి. అండ్ బుద్ధ, అండ్ ఇక్కడ చూసిన అవన్నీ హ్యాంగింగ్స్ అనమాట, ఇయర్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. అవన్నీ కూడా వెయిట్ ఉన్నాయి, సిల్వర్ కూడా అంట అవన్నీ. అండ్ సమ్ సిల్వర్ ఐటమ్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా వెరైటీ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఇవన్నీ చైనీస్ బుద్ధ అండ్ చాలా బాగున్నాయి. శివలింగం చాలా బాగుంది. ఎంత వెయిట్ ఉందంటే ఒక 3-4 kgs కంటే ఎక్కువగా ఉంది ఆ వెయిట్, చాలా బాగుంది. అండ్ మేము నైట్ వచ్చేసి బాగా బీచ్కి వచ్చాము ఇక్కడ ఫర్ డిన్నర్ చేయడానికి. ఇలా మా గోవా వ్లాగ్ అనేది ఎండ్ అయిపోయింది. If you like this video, please like, share and subscribe to our channel. Thank you.